కలాకర్ మండలం ఆర్టీసీ బస్సు కూలీలతో వెళ్తున్న ఆటో ట్రాలీ ఎదురెదురుగా వచ్చి ప్రమాదవశాత్తు ఢీకొన్న సంఘటన హనుమకొండ జిల్లా కమలాపూర్లో చోటు చేసుకుంది. మండలంలోని గూడూరు, అంబాల గ్రామాల మధ్య హనుమకొండ నుండి అంబాల మీదుగా కమలాపూర్కు వెళ్తున్న ఆర్టీసీ బస్సును గూడూరు నుండి అంబాల వైపునకు 24 కూలీలతో వెళ్తున్న ఆటో ట్రాలీ ఢీకొట్టింది. ఇక దురదృష్టవశాత్తు మహిళ మరణించింది. 8 మందికి తీవ్ర గాయాలు, 12 మందికి స్వల్ప గాయాలు అయ్యాయి. ఇక ట్రాలీలో వెళ్తున్న మహిళలు వారంతా హనుమకొండ జిల్లా చింతకట్టు మున్సిపల్ గ్రామస్తులుగా గుర్తించారు. ఇక విషయం తెలుసుకున్న వర్ధన్నపేట ఎమ్మెల్యేలు కేఆర్ నాగరాజు, ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మోసెస్ ఆనంద్ కుమార్ గాయపడిన వారిని పరామర్శించారు. మృతి చెందిన మహిళా కుటుంబానికి సానుభూతి తెలియజేసి ఓదార్చారు ఎమ్మెల్యే. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి తగిన సాయం అందిస్తామన్నారు. ఇక గాయాలు పాలు అయ్యి చికిత్స పొందుతున్న వారికి మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లకు ఎమ్మెల్యే కోరారు. సుమారుగా 12 నుండి 18 రైతు కూలీలకు సివియర్గా ఇంజరీ జరిగింది. తక్షణమే వారికి అన్ని విధాల మెడిసిన్ ఫెసిలిటేటెడ్స్ చేపించి డాక్టర్లతో మాట్లాడి, కలెక్టర్లతో మాట్లాడి, ప్రత్యేక అధికారులు కూడా డాక్టర్ని పర్యవేక్షణలో ఉంచడం. వారికి పాపం మహిళ చనిపోవడం బాధాకరం. అలాగే వారికి ఎలాంటి అన్ని విధాల ఆదుకునే దిశగా ఈ ప్రభుత్వం ఉంది. అందుకనే ఇలాంటి ఈరోజు రైతు కూలీలకు ఇంద్రమ్మ ఆత్మభరోసా అందరికీ ఈరోజు పెంబర్తి గ్రామంలో అందరికీ పడుతుంది. అలాగే వీళ్ళని కూడా తప్పనిసరిగా కాసేపడం అందరు రైతు కూలీలు వీళ్ళందరినీ కూడా కాపాడుకునే దిశ గురించి వీళ్ళకి ఎలాంటి మెడిసిన్ ఫెసిలిటీస్, మెడికల్ ఖర్చులు ఎలాంటి ఉన్నా కూడా నేను బాధ్యత తీసుకుంటాను. హైయర్ ఎయిడ్ మెడికల్ అయినా కూడా వారికి ఇప్పించే అన్ని విధాలు తీసుకుంటున్నాను. ఏమన్నా అంత సీరియస్ ఉంటే తప్పనిసరిగా వారిని ఇంకా మంచి ట్రీట్మెంట్ కోసం హైదరాబాద్ కూడా షిఫ్ట్ చేస్తారంటే డాక్టర్స్ మాకు ఇచ్చిన సలహా తెలియదు. మేము మేనేజ్ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. మేము ప్రత్యేకంగా వీళ్ళపైన చేస్తామని చెప్పారు. ఇంకో 2 సీరియస్గా అంటే ఇంజురీస్ అయినాయి, ఫ్రాక్చర్స్ అయినాయి. మహిళలకు 2 కాళ్ళు మోకాళ్ళకు ఫ్రాక్చర్ అయింది. అలాగే హెడ్ ఇంజురీ అయింది, ఒకటికి రిప్ ఫ్రాక్చర్ అయింది. పక్క ఎముకట్టలు పక్క ఎముకలు ఫ్రాక్చర్ అయింది. వాటిని కూడా అన్ని విధాల ఆరోగ్యంగా వాటిని అన్ని విధాలు చూసుకుంటాం. అదే కలెక్టర్ గారితో మాట్లాడి తప్పనిసరిగా ఢిల్లీలో కొత్తగా నిర్మించిన 4 అంతస్తుల